ఈ రాష్ట్రంలో అత్యుత్తమ ఆదర్శ రైతు అవార్డు ఎవరికన్నా ఇయ్యాలనుకుంటే కేసీఆర్ సార్ తర్వాతనే ఇంకెవరైనా. అబ్బబ్బబ్బబ్బా, ముఖ్యమంత్రిగా మోసమర్రని పనులో దిక్కు, దుక్కులు ఎట్లా దున్నాలే, ఏ రకం ఇత్తనం వేయాలి, ఏం ఎరువేయాలి అని రైతు లెక్క ఈ చరం ఒక దిక్కు. నాకు తెలిసి సార్ గిట్లా వ్యవసాయం చేసే కావచ్చు. వ్యవసాయం మీద మస్తు మస్తు అంటే మస్తు కమాయిస్తున్నాడు. మొగుల మీద తెప్పలు సరిపోను నీళ్లు తాగి వానలు జోరుగా కొడుతుండే వరకు తెలంగాణ పెద్ద రైతు కేసీఆర్ సారు వ్యవసాయం పనుల మీద పడ్డాడు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలా వాళ్ళ బాయికాడ 3 దినాలు ఉండి కర్రు నాగలి సదులు పెట్టిండు. దుక్కిని మంచిగా సాలిరువాలు కొట్టించి కొంత జాగల అల్లం పసుపు పంటలు వేపించిండట దగ్గరుండి. ఇక బర్ల పెండ గొర్రెరు జల్లిచ్చిండట కొంత పొలంలా. ఈ తాప పంటకు ఏమేమి ఇత్తులు నాటాలే, ఏం నారు పోయాలే, మరి బలంగా పెరగనీకి ఏమేం చేయాలనో అవన్నీ పనులకు చెప్పిండట కేసీఆర్ సారు. చేనుకేమన్నా పురుగు తలిగితే పాత మందులు కాకుండా కొత్తగా వచ్చిన మందులు కొట్టమని 1కి 2 మాటలు చెప్పిండట. ఇక ముఖ్యమంత్రిగా బిజీగా ఉండే వరకు మునుపటి లెక్క వరాల పొంటి గట్ల మీదకి వెళ్ళి తిరుగుడు కుదరతలేదు. కాబట్టి మీరు సాగుబరుసు చేయకుండా చేన్ను కాపాడాలి అని చెప్పిండని బాయికాడోళ్ళు అంటున్నారు. కేసీఆర్ సార్ ఇదివరకే చెప్పిండు కదా ఎకరం భూమిలో ₹1 కోటి పంట తీయచ్చునని. ఇప్పుడు సారు సీఎం కాబట్టి ఇంకింత ఎక్కువనే పండిస్తాడు కావచ్చునని అనుకుంటున్నారు సారు బాయి పక్క పొంటి వ్యవసాయం చేసేటోళ్ళు.